హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథా సమయం. ఈరోజు ఒక మంచి కథను విందాం. గోపాల్ అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాడు. రోజూ ఇంటర్వ్యూస్ అంటూ కంపెనీల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. కానీ ఒక్క ఉద్యోగంకి కూడా సెలెక్ట్ కాలేకపోతున్నాడు. చాలా మైనర్ మిస్టేక్స్ చెప్తూ ప్రతి ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేస్తున్నారు. గోపాల్కి ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు. ఒక్కడే హాస్టల్ రూంలో ఉండేవాడు. అక్కడ ఉండేవాళ్లతో ఏదో మొక్కుబడిగా మాట్లాడేవాడు. ఆ రోజు మెస్లో టిఫిన్ బాగాలేదు. వెంటనే తను బయట టిఫిన్ తినడానికి వెళ్లి హోటల్లో కూర్చున్నాడు. అప్పుడే ఒక అద్భుతాన్ని చూశాడు. ఎల్లో అండ్ బ్లాక్ చుడిదార్ వేసుకుని కర్లీ హెయిర్తో ఉన్న ఒక అమ్మాయిని చూశాడు. తనను చూడగానే ఎంతో పద్ధతిగా అనిపించింది. అంతలోనే ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ వచ్చేసరికి తనపైన నుండి కళ్ళు తిప్పి టిఫిన్ తిన్నాడు. హ్యాండ్ వాష్ చేసుకుని ఎక్కడుందిరా బాబూ ఈమె అని వెతకసాగాడు. అంతలోనే తను పార్సల్ తీసుకుని బయటకు వెళ్తుంది. తననే వెనకాల ఫాలో అయ్యాడు. ఎంతో ప్రయత్నించాడు కాని అమ్మాయిని పట్టుకోలేకపోయాడు. ఏంటో నా దరిద్రం ఏదీ నాకు కలిసిరాదు అని మనసులో అనుకుని హాస్టల్కి వెళ్లిపోయాడు. ఇంకా ఏదైనా జాబ్స్ దొరుకుతాయో అని నెట్లో సెర్చ్ చేస్తూ ఉండిపోయాడు ఆ రోజంతా. కాని తన ప్రయత్నం ఈరోజు కూడా విఫలమైంది. తర్వాత రోజు పొద్దున్నే ఒక కాల్ వచ్చింది. మీరు మా కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. 2 రోజుల్లో కంపెనీలో జాయిన్ అయిపోండి అని చెప్పారు. వెంటనే ఎగిరి గంతేశాడు గోపాల్. నెక్స్ట్ డేనే నీట్గా డ్రెస్సప్ అయ్యాడు. పిలిచిన అడ్రస్కి వెళ్లి జాయిన్ అయిదాం అనుకున్నాడు. అడ్రస్కి వెళ్తుండగానే మధ్యలో మళ్ళీ అప్పుడు హోటల్లో కనిపించిన అమ్మాయి స్కూటీలో వెళ్తూ కనిపించింది. అటు జాబ్ జాయినింగ్కి వెళ్లాలా, ఈ అమ్మాయిని ఫాలో కావాలా అని గోపాల్కి అస్సలు తోయలేదు. జాబ్ ఇదిపోతే ఇంకోటి కాని అమ్మాయిని మిస్ అవ్వద్దు అనుకుని అమ్మాయిని చూస్తూ స్కూటీని ఫాలో అయ్యాడు. వెనకాలే కంగారుగా వెళ్లసాగాడు. ఇంతలోనే అమ్మాయి తన డెస్టినేషన్లో స్కూటీని ఆపింది. తీరా చూస్తే గోపాల్ రావాల్సిన లొకేషన్, అమ్మాయి వచ్చిన లొకేషన్ ఒక్కటే. ఎలాగైనా మాట్లాడాలని తన వెనకాలే పరిగెత్తాడు. కాని చివరి క్షణంలో తను లిఫ్ట్లో మిస్సైపోయింది. గోపాల్ వెళ్లేసరికి లిఫ్ట్ క్లోజ్ అయింది. ఆ బిల్డింగ్ చూస్తే చాలా పెద్దది. తను ఏ ఫ్లోర్లో దిగిందో కూడా తెలియదు. అక్కడ వెతకడం కూడా కష్టమనిపించి ఇక ఈ జాబ్లో అయినా జాయిన్ అయితే బెటర్ అని అనుకుని నిరాశగా ఆ ఆఫీసు అడ్రస్కి ఫోన్ చేసి వెళ్లాడు. తీరా జాయిన్ అయిదాం అనిపోయిన గోపాల్కి అక్కడ తను చూసిన అమ్మాయే ఉండడం ఒక సర్ప్రైజ్గా అనిపించింది. వెంటనే దేవుడున్నాడు అనుకుని హలో మేడం అని పరిచయం చేసుకున్నాడు. తను కూడా దగ్గరికి రమ్మని అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసి జాయినింగ్ లెటర్ ఇచ్చింది. ఇన్ని రోజులు నిరాశగా ఉన్న గోపాల్కి సడన్గా డబుల్ ధమాకాగా అనిపించింది. రోజు ఆఫీస్కి వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ అమ్మాయి పేరు నిధి. తనది గోపాల్ది ఒకటే ఏజ్ కానీ తను బాస్ స్థానంలో ఉంది. రోజూ చూస్తున్న గోపాల్కి నిధిపైన ఇంకా ఫీలింగ్స్ పెరిగాయి. ఆ విషయమైతే నిధికి అర్థమయ్యింది. గోపాల్ కూడా హైట్గా, హ్యాండ్సమ్గా తెల్లగానే ఉండేవాడు. ఒకరోజు వీకెండ్ పార్కింగ్ యార్డులో అనుకోకుండా ఇద్దరూ ఎదురుపడ్డారు. గోపాల్ నిధిని అలానే చూడసాగాడు. ఏంటి గోపాల్ ఈరోజు వింతగా చూస్తున్నావ్? ఏమైంది నీకు అని అడిగింది నిధి. ఏమీ లేదు మేడం, వీకెండ్ కదా, మీకు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదంటే మనం ఇద్దరం కలిసి కాఫీకి వెళ్దాం అన్నాడు. నాకు అంతగా ప్లాన్స్ ఉండవు. నేను బయట ఎక్కువగా తిరగను. అయినా సరే నీతో కాఫీకి వస్తాను అందినిధి. గోపాల్ అనుకోకుండా ఇలా జరిగింది. కాని ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోను అనుకున్నాడు. నిధి బైక్ పక్కకి పార్క్ చేసింది. గోపాల్ బైక్ పైనే కాఫీ షాప్కి వెళ్దాం అని అంది. తన చేతులు గోపాల్ భుజాలపై వేసి వెనకాల కూర్చుంది. ఇప్పటివరకు గోపాల్కి అమ్మాయి టచ్ కూడా తెలియదు. మొదటిసారి ఆ టచ్ని ఎక్స్పీరియన్స్ చేశాడు గోపాల్. అందులో ఇంకా తనకు నచ్చిన అమ్మాయి చేయి ఒంటికి తగలడంతో ఇంకా థ్రిల్గా ఫీల్ అయ్యాడు. కాఫీ షాప్కి వెళ్లి కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చారు. అనుకోకుండా కబుర్లు స్టార్ట్ చేశారు. ముందు గోపాల్ తన పర్సనల్ విషయాలు చెప్పాడు. నాన్న ప్రైవేట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, ఒక అక్కకు పెళ్లి అయిపోయింది అంటూ స్టార్ట్ చేశాడు గోపాల్. చూడడానికి ఏమీ లేని వాడిలా ఉంటాడు కాని ఒక్కడే కొడుకంటే చాలానే ఆస్తుపాస్తులుంటాయని మనసులో అనుకుంది నిధి. నిధి తను చెప్పిన మాటలు వింటూ చిన్నగా స్మైల్ ఇస్తుంది. మీదెక్కడ అని అడిగాడు గోపాల్. డీటెయిల్స్ చెప్తూ అమ్మ హోమ్ మేకర్, డాడీ లేరు. నాకు ఒక చిన్న పాప ఉంది. తను అమ్మ దగ్గరే ఉంటుంది అని చెప్పింది నిధి. వెంటనే గోపాల్ ఏంటి పాపనా అని షాక్ అయ్యాడు. మీ వారు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. నాకు పెళ్లయిన 5 నెలలకే డివోర్స్ అయింది. అప్పటికే పాప కడుపులో ఉండేసరికి తీసేసుకోలేదు అని చెప్పింది. గోపాల్ మనసులో చాలా బాధపడ్డాడు. అలా ఒక 2 గంటలపాటు ముచ్చట్లు కొనసాగించి కాఫీ షాప్ నుండి బయటకు వచ్చేశారు. మరుసటి రోజు ఉదయం ఆఫీసులో ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఆ రోజు గోపాల్ ఏదో టెన్షన్లో ఉండడం వల్ల నిధిని అంతగా పట్టించుకోలేదు.
నిధి మాట్లాడినా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అప్పటివరకు నిధిపై ఇంట్రెస్ట్గా చూసిన గోపాల్ ఆ రోజు సడన్ గా పట్టించుకోకపోతే నైట్ తను చెప్పిన గతం వల్లనే గోపాల్ అలా మారిపోయాడని అనుకుంది. ఏమోలే ఈ రోజుల్లో ఇలా చూసి అలా పని కానించి వదిలేస్తున్నారు. అందులో వీడు గ్రేట్లే, ఇంకా ఏదీ స్టార్ట్ కాకముందే సైలెంట్గా ఉన్నాడు అని సర్ది చెప్పుకుంది. గోపాల్కి జాబ్ వచ్చిందని తెలిసి ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ గోపాల్కి నిధి బాగా నచ్చేసింది. కొన్ని రోజులు నిధిని దగ్గరగా చూసేసరికి ఆమె గతం ఎలా అయినా ఉండనియ్యి, ఇప్పటి నుండి తనకు ఒక కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడు. కాని ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? నిధికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఒకరోజు నిధి దగ్గరకు వెళ్లి కూర్చుని క్యాసువల్గా మాట్లాడాడు. కాని చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు. నిధి కూడా ఏంటి ఎప్పుడు లేనిది సడన్గా మాట్లాడుతున్నాడు అనుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. గోపాల్కి ఇంట్లోవాళ్లు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు పెళ్లిచూపులకు వెళ్లాలని. ఏదో ఒకటి చెప్తూ తప్పించుకుంటూనే ఉన్నాడు. నిధి ఒకరోజు ఏదో కొత్తగా కనిపించింది ఆఫీసులో. మధ్యాహ్నం అందరికీ స్వీట్స్ కూడా పంచుతుంది. తెలిసిందేంటంటే తనకు ఇంట్లో వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయింది. గోపాల్కి ఒక్కసారిగా గుండె పేలిపోయినట్టయింది. ఏంటి ఇది, చాలా లేట్ చేశాను అనుకున్నాడు కాని ఏం చేయలేని పరిస్థితి. ఒకరోజు మళ్లీ తనతో ఒంటరిగా కలిసి మాట్లాడే అవకాశం తెచ్చుకున్నాడు. ఏదైనా సరే ఈరోజు నా ప్రపోజల్ చెప్పాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. సేమ్ కాఫీ షాప్కి వెళ్లాడు. తనని ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కాని నిధి షాక్ అయింది. సడన్ గా ఇలా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అటు పెళ్లి ఫిక్స్ అయింది, ఇంట్లో అమ్మవాళ్లుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి అని అనుకుంది మనసులో. కాని గోపాల్ అంటే కూడా నిధికి ఇష్టమే. తన పరిస్థితి బాగాలేక తనకు ఇంత మంచి అబ్బాయి దొరుకుతాడా అని అనుకునేది. అందుకే వచ్చిన సంబంధానికి ఓకే చెప్పింది. తీరా ఇప్పుడు చూస్తే ఇలా. చాలా లేటయింది గోపాల్. ఇంట్లో ఏం చెప్పలేను, అలా అని నిన్ను వదులుకోలేను అని చెప్పింది. ఏదో ఒకలా అమ్మను ఒప్పించింది. కాని చుట్టాలందరి ముందు ఏం చెప్పాలి అని సంకోచించారు. అబ్బాయి వాళ్లకు ఏం చెప్పాలి అనుకున్నారు. ఇక అమ్మ నా సంతోషమే ముఖ్యం అనుకుని అబ్బాయి వాళ్లకి ఫోన్ చేసి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పింది. ఎలాగోలా వాళ్లు విన్నారు. చుట్టాల ముందు చాలా అవమానాలు పడ్డారు. అసలే విడాకులైన అమ్మాయి కదా, ఈ సమాజంలో అవి తప్పవిక. ఇక ఇక్కడంతా ఓకే అయింది. గోపాల్ వాళ్ల ఇంట్లో ఈ సంగతి చెప్తే ఒప్పుకోలేదు. విడాకులైన ఏం కాదు కాని అమ్మాయి ఉండేసరికి వద్దు అన్నారు. అయినా సరే అని ఇంట్లో తెలియకుండానే నిధి గోపాల్ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో రెంట్కి తీసుకుని ఇద్దరు జాబ్ చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్న రోజులలో ఒకరోజు నిధి తన చిన్ననాటి స్నేహితుడైన సంతోష్తో ఫేస్బుక్లో అసభ్యంగా చాట్ చేస్తుంటే చూశాడు గోపాల్. ఏంటి భర్తను నేను ఉండగా నిధి ఇలా చేస్తుందని షాక్ అయ్యాడు. గోపాల్ నిధి కలిసే ఉంటారా? నిధి సంతోష్ల స్టోరీ తెలిసాక గోపాల్ తట్టుకోగలడా అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.